మనుషులు ఉంటారా గొప్ప తొట్టి కన్నా దారుణంగా ఉందిరా. ఐ డోంట్ లైక్ ఇట్. తాతయ్య ఈ ఒక్కరోజు ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి. రేపట్లోగా అన్ని రెడీ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకోవడానికి బెడ్, టైం పాస్ కి టీవీ, చలికి తట్టుకోవడానికి హీటర్ అన్ని పక్కాగా రెడీ చేస్తాను. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి. ఏంట్రా? బండి ఉందనుకో, దానికి గాలి కొట్టాలి, పెట్రోల్ కొట్టించాలి, లేదా పాత్రలోకి ఇచ్చేయాలి. నడో. తాతయ్య టిఫిన్ తీసుకొచ్చాను, తినండి. ఏమైంది తాతయ్య? తినేలా ఉందారా ఇది? మీరే తినండి. తాతయ్య అయ్యో తాతయ్య, రాత్రి మీరు ఎక్కువ తింటనే తక్కువగా తీసుకొచ్చాం. ఏం కావాలో చెప్పండి, తెస్తాను. ఈ రోజు నేను బిర్యానీ తినాలి. బిర్యానీయే కదా తాతయ్య, ఇప్పుడే తెస్తాను. ఇరా బుద్ధుందా నీకు అసలు? పెద్ద ఆయన ఏదో అడుగుతుంటే రాత్రిపూట బిర్యానీ తినే వయసేనా ఆయనకి? రేయ్, నెమ్మదిగా మాట్లాడరా, ఇంకొన్ని రోజులే. ఇప్పుడు ఆయన అడిగినవన్నీ మనం కొనక తప్పదురా, వేరే దారి లేదు. సరే సరే, ఆ మందు బాటలు అందుకో, తాగేసి వెళ్తాను. హాఫే ఉందిరా, తర్వాత తినేటప్పటికి మనకి సరిపోదురా. నువ్వు త్వరగా వెళ్ళి కొనుక్కురారా, పోరా. తాతయ్య ఇదిగోండి, 1కి 2 గుడ్లు తీసుకొచ్చాను, బాగా తినండి. ఏరా, ఇలాంటివన్నీ నేను తిని విరోచనాలయ్యి చచ్చిపోవాలి, అదేగా మీ ఆశ? ఏమంటున్నావు తాత? ఏయ్, రోడ్డు మీద కొట్టులో కొన్నారు కదా, నా జీవితంలో ఇలాంటివి నేను తినలేదురా. ఏంట్రా నువ్వు? తాతయ్యకి మంచి కొట్లు కొన్ని తీసుకురావచ్చు కదా. నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావురా. కారులో పోయేవాడే దిగి మరీ తింటున్నాడు, ఆయనతో నేను మాట్లాడుకుంటాను. దయచేసి నేను చెప్పేది వినరా, 10 నిమిషాలు రా. ఇదిగో రే, ఆ బాటిల్ అందుకో, కటింగ్ వేసి వెళ్తాను. లేట్ అవుతోందిరా, ఇప్పటికే 10 అవుతోంది. ఓ 10 నిమిషాలేగా వెళ్ళొచ్చి. తాతయ్య బాగా చూసుకోండి, తంబి కొట్టు బిర్యానీ వాసన అదిరిపోతుంది, తీసుకోండి. నేను పస్తుండి చచ్చినా పర్వాలేదు, ఇది కూడా మీరే తినండిరా. తాతయ్య అది మంచి కొట్లో నుంచే తీసుకొచ్చాడు. ఈ చికెన్ పీస్ ని చూడు, ఒట్టి ఎముకలురా. ఒక లెగ్ పీస్ ఉన్నా కూడా ప్రశాంతంగా తిని పడుకునేవాడినిరా. ఇది నేను తిని నా పళ్ళల్లో ఆ దుమ్ములు ఇరుక్కొని ఆ బాధతో నేను చావాలి, మీరు సంతోషించాలి, అంతే కదా? ఇంకొకసారి వెళ్ళమంటే అస్సలు వెళ్ళను రా. వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేకపోతే వదిలే. ముందు ఆ బందు బాటిల్ తీరా, కట్టింగ్ వేయకపోతే ఒక కడుగు కూడా ముందుకైనా. సరేరా, కానీ మందు మాత్రం వద్దురా. బిర్యానీ కొట్టు మూసేస్తే పెద్ద సమస్య అవుతుందిరా, పదరా. వెళ్ళగానే మందు తాగేసి తినేద్దాంరా. మందు కొడుతున్నావు, మందు కొడుతున్నావు, మందు కొడుతున్నావు. అయ్యో రే కెంపా, అరుస్తున్నావేంట్రా? పోయి పోయి తాగుబోతుని తీసుకొచ్చావు కదరా, ఒక చొక్క కూడా మీల్స్ కూడా తాగేస్తాడు రా. నేను అప్పుడే బతిమాలాను కదా, ఒక కట్టిగా ఇచ్చావా నువ్వు? 11 అయిందిరా, కనీసం బ్లాక్ లో కూడా దొరకదు కదరా. ఈ ముసలాయన వల్ల నేను పస్తులు ఉన్నాను కదరా. నీ పథకం మొత్తం సగ్గనగిపోయింది, ఏది జరగదురా. ఎన్నాళ్ళు చిన్న చిన్నగా పనులు చేస్తూ బతికేసావు. ఇక నుంచి బ్యాంకులకి కన్నాలు వేయాల్సిందే, లేదంటే ఈయనకి హాఫ్ చికెన్ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకొస్తా? పోతే పోనీ పోరా, ఈ భూమిలో చూసే పాట మాత్రాడు చూసావా? నీకు అతి త్వరలోనే శవం దగ్గర ఊదాల్సింది ఎందుకురా, నా దగ్గర ఊదుతున్నా. కూర్చో, కాళ్ళు నొక్కరా, మెల్లగా సున్నితంగా నొక్కాలి, మెల్లగా నొక్కరా, మెల్లగా ఎరా ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఆయన్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చానన్నావు, కానీ అది అబద్ధం. ఆయన ప్లాన్ వేసి మనతో వచ్చేసాడు. మొదటి రోజు ఇంతలా పరిగెత్తించాడు, బయట పడుకోబెట్టేశాడు ముసలోడు. ఇక ముందు ముందు ఏం చేయబోతున్నాడో ఏంటో. ఒక టీ ఇవ్వయ్యా. నీ మనవాళ్ళు నా టీ కొట్లో చాలా అప్పు పెట్టేలేరులే. అప్పు చేశారా? మొహం చూడు మొహం, నీ మనవల వల్ల నాకేమైందో చూసావా? చూడు, పేపర్ చదువుతాడు అంటే పేపర్. మిగిలింది ఈ ఉండి ఒకటే, అది కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఏ పిచ్చుక పిచ్చుక పిచ్చుక, ఆయన పిలిస్తే వెళ్ళిపోతావా? పద.
మణి నీకైనా నేను మనిషిగా కనిపించాను. కూర్చో. అక్క ఆశ్రమంలో ఒక తాతని పాపం అని చెప్పి చూసుకున్నావు కదా, ఆ తాతని కెంబన్న దత్తత తీసుకుని ఊరు తీసుకొచ్చాడక్క. తొందరగా దిగండి, బండి ఆల్రెడీ 10 నిమిషాలు లేటు. బండేళ్ళని గుర్తులు చూసావక్క, ఆ గుర్తులు పట్టుకుని వెళ్ళావంటే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఏమే ఇదేమన్నా ఇల్లు లేకపోతే చెత్తకుండియా? తాతయ్య ఎవరు? అరే రే మీరా? చెప్పండి, ఏంటిటొచ్చారు? కెంబన్ లేడా తాతయ్య? ఆడు బయటికి వెళ్ళాడు. అవును, వాడెందుకు నీకు? అదేంటంటే తన ఫ్రెండ్ తాతయ్య. ఫ్రెండా? నువ్వు చూస్తుంటే చదువుకునే దానిలా ఉన్నావు, ఆడేమో ఒకటి తిరుగుబోతే అదవా. ఫ్రెండే తాతయ్య. అదే అడుగుతున్నాను, ఎటువంటి ఫ్రెండు అని. లవ్వా? అవును. లేదు. అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వే. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా? అడుగుతున్నానుగా. అవును తాతయ్య. మంచిదే, ఇల్లంతా బాగా చూసుకో. నువ్వు ఇక్కడే వచ్చి ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి తర్వాత నువ్వు ఇక్కడే కదా ఉండాలి. చదువుకున్న అమ్మాయివి, నీ ఇంటిని ఇలా చెత్తలా ఉంచుకోవచ్చా? దానికి నీకేమన్నా ఆఫ్రికా భాషలో చెప్పాలా? పర్వాలేదే, ఈ ఇంటికి వెళ్ళాలనిపించుకున్నావు. వెళ్ళి రేపురా. ఏంటి రేపు రావాలా? సరే తాతయ్య. సరే, నువ్వు వెళ్ళు. ఆఫ్రికా దానిలాగా ఉంది. అన్యాయంగా బైక్ నమ్మేసావు కదరా. బైక్ నమ్మే ఇదంతా కొనాలా? మాట్లాడుకుంటే అయ్యగారిని అడిగితే ఇచ్చి ఉండేవాడు. తను ఇక్కడేం చేస్తున్నా? నువ్వేం చేస్తున్నావని నాన్న అడిగితే ఏం చెప్పను? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం చెప్పుంచాను, త్వరలో వస్తుంది. దాన్ని మెల్లిగా పెట్టరా. రే ఏంట్రా ఇది కొట్టుగాని పెట్టబోతున్నావా? కొట్టంటా వెంటరా ఎతవా. కొట్టు పెట్టి అమ్మడానికి అది తీసుకొచ్చాడు. అర్థమైంది, అయితే పళ్ళ కొట్టే. ఇది మన అడవిలో ఉన్న కులదేవత గుడికిరా. అబ్బా మర్చిపోయింది తాత. అడవిలో కులదేవత కూడా ఏంట్రా అవుతున్నాడు? బాలా ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడే మనల్ని నమ్ముతున్నారు. ఇప్పటి నుంచి మన పని మొదలు పెడదాం. అడవిలో వనమునియప్పని గుడి ఉంది, ఆయన మా కులదైవం. పెద్దవాళ్ళు లేరనే ఇన్నాళ్ళు నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని చెప్పాను. ముసలోడు అది నమ్మి అన్ని పనులు చేస్తున్నాడు. ఏంటి ఆ గుడా? ఆ గుడి పక్కనే కదరా ఏనుగు తిరుగుతోంది. అది మొరటుగా ప్రవర్తిస్తుంది. మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. పెద్ద ఆయన ఏనుగు ఏదైనా చేసేసిందంటే నన్నెందుకు కొట్టావురా? ఈ ఏనుగు ఏదైనా చెయ్యాలని నా పెద్దాన్ని తీసుకెళ్తున్నావు. అవును కదా. తలా ఓటి ఎత్తండ్రా, శుభ సమయం వచ్చింది. పదండి. కదా అదేంటి? అమ్మయ్యా, అమ్మా. తాతయ్య, ఇదే తాతయ్య మన కులదైవం గుడి. ఇదా ఎరా, దేవుడు చుట్టూరు తొప్పలున్నాయేంట్రా? అంటే తాతయ్య, సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు, అందుకే తాతయ్య అలా ఉంది. రేయ్, త్వరగా. దద్దమ్మల్లారా, పనసకాయని ఎలా కోయాలో కూడా తెలియట్లేదురా మీకు. మీరు చిన్న కుర్రాళ్ళలాగా లేరు. లేకండి. కత్తిలాగెవరా? తాతయ్య, మీరు ఈ పండు కోసి అభిషేకానికి రెడీ చేయండి. నేను ఆ చెరువులోకి వెళ్ళి దేవుడి విగ్రహానికి కడగడానికి నీళ్లు తీసుకొస్తాను. రేయ్, ఆడు వెళ్తాడులే. నువ్వెందుకురా ఆడు వెనకాల తోకలాగా? దేవుడికి పెట్టాల్సినవన్నీ తీసి అవునరా, పెట్టు. నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యకి సాయం చేస్తూ ఉండు. ఏంటి సాయం చేయాలా? నన్ను చూసుకోను, నొరికేస్తాను. సరే సరే.
తాతయ్య నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, వీడటెళ్ళి కొమ్మలు నరుకొని తీసుకొస్తాను. అవునవును, అది కరెక్టే. వెళ్ళరా. ఏరా ప్లాన్ 4 లక్షలు అనుకున్నాను, 8 లక్షలు. రేయ్, వచ్చేసిందిరా. ఆ